ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మతో నన్ను నింపుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా నీ ఆత్మశక్తిని నాకు సగుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా పరిశుద్ధాత్మ దేవుడా నీ అగ్నిని పంపుమా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కార్చుమా పరిశుద్ధాత్మ Menike mage hite uduwe nurahen gumyavi avilevi neriye numbe nage mage netne hame hayavi sivevi ma italanga madawatena urupemaka patalena uvanari manahari sukumali numbatama తలంగ మదవటెనా ఉరుపెమక పటలెనా ఉవనారి మనహారి सुकुमाली नुबतमा मैनिके मगे हिते कह दे तो तुझ पे मैं लिख दूंगा लेखा के कॉल और मेरी हालत तू देख करना तू लेट मुझसे होता नहीं वेट जो कर दे हाँ तुझे तो ले चलो डेट पे हाँ नहीं सुनना तुझसे ना बस में है नहीं दिल मेरा रुआनारी मनहारी सुकुमाली नुबतुम्बा दिल तुझ पे है फिदा नहीं सुनता दिल मेरा रुआनारी मनहारी सुकुमाली नुबतुम्बा मैनिके मगे हिते उदुए नूराhen gumyavi avilevi neriye numbe nage mage nenne hame hayavi sivevi मैं पीता नहीं मुझे नशा बस तेरा है गौर से सुन मुझे स्टार क्या कह रहा है जब से देखा इन आंखों ने तुझको दिल और दिमाग में बस तेरा चेहरा है जब भी तू बोलेगी मिलने मैं आऊंगा अब से मैं गाने सिर्फ तेरे लिए गाऊंगा आने दे क्लोज मैं दूर नहीं जाऊंगा लंका से तुझको इंडिया लाऊंगा नहीं सुनना तुझसे ना पागल है दिल मेरा रुआनारी मनहारी सुकुमाली नुबतुम्बा दिल तुझ पे है फिदा नहीं सुनता दिल मेरा रुआनारी వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా ఉందో అటు పక్కో ఇటు దిక్కో చిలిపిగ తీగలు మోగినాయా పోయిందే సోయా ఇట్లాంటివన్నీ అలవాటే లేదే అట్లాంటి నాకి తడబాటసలేందే గుండె తడగుందే విడిగుందే చడిసిందే నిన్ను చదపడమని తెగ పిలిచినదే కమ్మ కమ్మ కళావతి నువ్వే గతి నువ్వే గతి కమ్మ కమ్మ కళావతి నువ్వే కుంటే అధోగతి వందో ఒక వెయ్యో ఒక లక్షో మెరుపులు మీదికి దూకినాయా ఏందే నీ మాయా చిన్ని చిన్ని చందమామే కళ్ళ ముందు చిందులేసే బుజ్జి బుజ్జి బుట్ట బొమ్మే వేలు పట్టి అడుగులేసే
నీలేత పానం చుట్టూ నా పంచ ప్రాణాలన్నీ మువ్వల్ల మోగేనులే. చిరునవ్వు చూస్తే చాలు చుట్టూరా సంతోషాలు మనసంతా నిండేనులే. అమ్మా అమ్మా అమ్మడి గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. అమ్మా అమ్మా అమ్మడి ముద్దు గుమ్మా గుమ్మా గుమ్మడి, అమ్మా నాన్న సందడి నీలోనేగా ఉన్నది. నువ్వు కడుపున చేరగానే గుండె గడపకి వేడుకొచ్చే రోజు నీ ధ్యాసలో కాలం తెలీదులే. నేలపైన అడుగేయగానే అమ్మలాగా నేను జన్మనెత్త. ఒడిని నీ రాకతో గుడిలా చేసావులే. ఆదమరచిపోనా నిన్నే చూస్తూ ఉంటే, తల్లడిల్లిపోనా నిన్నే చూడకుంటే. నువ్వు చేరగాని బంతి పువ్వు ఇలా బయట వేసెనా, ముద్దు ముద్దు చూపులతో గుండె కోసెనా. నెటికి నేడు మారిన ఈడు చేసే నేరమే. నిద్ర లేదు ఆకలి లేదు అన్ని దూరమే. చక్కదనాల చుక్కకి వాళ్ళ దిష్టి తీసి హారతీయనా. అమ్మడివే పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ అగ్నిని పంపుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయమా. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధత నీయమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా నీ ఆత్మకు నన్ను నింపుము. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా. అందరం కలిపి మండుచున్న
ప్రజలు. అగ్ని భక్తుడు మోషతో మాట్లాడిన దేవుడు ఈరోజు ఇక్కడ గుమిగిన ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడే విధంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క సన్నిధిని నింపబడే విధంగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ శక్తి ఈ యొక్క స్థలానిపై ఇక్కడ ఉన్న గుమ్ముగూడిన అందరిపై నింపబడి తన యొక్క ఆత్మ ద్వారా నడిపించే విధంగా ప్రార్థన చేద్దాం. ఈ చిన్నారి బిడ్డని యొక్క కుటుంబ సభ్యుల్ని, మందావారి యొక్క కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరిని దేవుడు మండుచున్న పగలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మండుచున్న పొగలు అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా, నాతో మాట్లాడవా, నన్ను నడిపించవా. అందరూ చెప్పకూడదు, అందరూ చెప్పకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు నీ శక్తితో నింపుమా, పరిశుద్ధాత్మ దేవుడు నీ అగ్నిని పంపుమా, పరిశుద్ధాత్మ దేవుడు నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడు నా పెదవులు కాల్చుమా, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధత నీయుమా, పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నీయుమా. ఆహ్వానించినటువంటి కుటుంబ సభ్యులు మందా కుటుంబరావు గారు, విక్టోరియా, శ్యాంబాబు, ప్రియాంక, వారిని ప్రేమించి ఇచ్చినటువంటి ఏకైక కుమార్తె శ్యాంప్రియ రజజ్వాల కార్యక్రమం సందర్భముగా ఈ కార్యక్రమం అంతటిని కూడా శ్యాంబాబును ప్రియాంకని ప్రేమించి ఇచ్చిన ఏకైక కుమార్తె శ్యాంప్రియను బట్టి ప్రభా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసయ్య, నిన్నటి వరకు వాతావరణం అలజడిగా ఉన్నప్పటికీ కూడా ప్రభా నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి, నీ ప్రేమను బట్టి ఈరోజు శ్యాంప్రియ కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి ఈ బిడ్డ ఎలాంటి తొట్టుపాటు లేకుండా మీ అడుగు జాడలలో ప్రభా నీ చల్లని దీవెనలో బిడ్డ నడిచే భాగ్యాన్ని దయచేయండి. అపోస్తలుడైన పౌలు అంటూ ఉన్నాడు, బాలుడిగా ఉన్నప్పుడు బాలుడిగా మాట్లాడాను, ఇప్పుడు నేను పెద్దవాడయ్యాను గనుక, వయసు వచ్చినది కనుక వయసుకి తగిన రీతిగానే నేను మాట్లాడాలి, నేను జీవించాలని అపోస్తలుడైన పౌలు చెప్తూ ఉన్నారు. ఆ రీతిగానే శ్యామ్ ఇక్కడ నిలబెట్టిన విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు. ప్రభువా, ఈ స్థలములో నీ పరిశుద్ధాత్మను కావలిగా ఉంచండి, మంచి వాతావరణం దయచేయండి. ఈ కార్యక్రమం ప్రారంభం నుండి ముగించే వరకు ఈ స్థలాన్ని నీ పాదాల సన్నిధిలో ఉంచుతూ ఉన్నాం. మీ పని మా రక్షకుడిని మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వినయముతో అడిగి బ్రతిమాలి వేడుకొనిచున్నాము తండ్రి. సమయం ఇచ్చిన సంఘ కాపరికి యొక్క సమయంలో మరి స్టేజ్ మీదటువంటి మొగుల్తూరు విచారణ మరి రెవరెండ్ ఫాదర్ వరది ఫాదర్ గారికి నా హృదయపూర్వక వందనాలు చెప్పుకుంటున్నాను. అలాగే సంఘ కాపరి అమలరాజు గారికి, తోటి సేవకుటువంటి భూషణ్ గారికి, మీ అందరూ కూడా హృదయపూర్వకంగా నేను కృతజ్ఞత తెలుసుకున్నాను. ఒక్క నిమిషం దేవుని బిడ్డలారా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. ప్రేమగల దేవా, కృపగల దేవానికి స్తోత్రామ స్తోత్ర పరమ తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏక సమయంలో ప్రియ బిడ్డలు మందా కుటుంబరావు గారిని, విక్టోరియమ్మని ప్రేమించి వరుచుటువంటి ఏకే కుమారుడైనటువంటి శ్యాంబాబు గారిని, ప్రియాంకని, వారిద్దరిని ప్రేమించి మరిద్దరి బిడ్డలను గ్రహించారు. దాంట్లో పెద్ద కుమార్తె శ్యాంప్రియ. దేవుని బిడ్డలారా, మరి దేవుని యొక్క లేఖన చెప్పబడుతుంది,
పెద్దవారి సంఖ్య చేరినటువంటి విధానం బట్టి దేవుడు చేసిన మేలు కృతజ్ఞతగా మరి చక్కటువంటి ప్రార్థన ఏర్పాటు చేశారు. భక్తుడి దావీదు కూడా 103వ దావీదు కీర్తన అన్నాడు కదా, నా ఆత్మమా ప్రభువుని స్తుతింపుము, నా యంత్రమ సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమ యెహోవాని ఆయన చేసే ఉపకారములు దేనిని మరో. ఇప్పుడు ఆయన అలాంటిది లేకోకుండా శాంప్రీని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు కదండి. దేవుడు ఆయన జ్ఞాపకం చేసుకుని దేవుని బిడ్డలారా మరి చిన్నాటి పెంచి ఈ రోజున పెద్దవారి సంఖ్య చేర్చారు. అందుకనే దావీదు కీర్తనలో కూడా 115వ దావీదు కీర్తన 12వ వచనం చెబుతున్నాడు దేవుని బిడ్డలారా, ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. దేవుడు మర్చిపోలేదండి. దేవుడు పెండ్లి కుమార్తెగా మన మధ్య ఉంది దేవుని బిడ్డలారా. దేవుడు మర్చిపోలేదు. ఆ పట్టుకుంటే అవమానం తొలగించారు. పెద్దవారి సంఖ్యలో మరి చేర్చిన విధానం బట్టి దేవునికి మన స్తుతులు చెల్లించుకుంటూ ఉండాలి. దేవుని బిడ్డలారా, మానవుడికి 4 కాలాలు. ఈ 4 కాలాల్లో యవ్వన కాలం చాలా భయంకరమైన కాలం. నా చట్టములను ఆ చేకొందువేమో నీవు దీర్ఘాశంతో. దేవుని బిడ్డలారా, ప్రియంతో చెప్తున్నావు, దేవుని ఆజ్ఞలు కుమారా నువ్వు జాగ్రత్త వహించాలి. దేవుని వాక్కును వింటూ ఉండాలి. దేవునికి చట్టాన్ని పాటించాలి. దీర్ఘాయుడిగా నువ్వు జీవిస్తూ ఉంటావు. నువ్వు దేవుని బిడ్డగా నిన్ను బట్టి నీ కుటుంబానికి గొప్ప పేరు వస్తూ ఉంటుంది. సాతాను ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా ఎప్పుడు మరి అల్లరి చేద్దామని చెప్పి చూస్తూ ఉంటుంది. ప్రార్థన చేయాలి, దేవుని వాక్యాలు చదువుతూ ఉండాలి. యవనస్తులు దేన్ని బట్టి తన నడకను మార్చుకుంటారు? తన వాక్యాన్ని బట్టి ఆ జాగ్రత్తగా నడుచుకుంటూ ఉంటారు. ఈరోజు నువ్వు దేవుని ఎందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తూ ఉంటావో నిన్ను ఎంతగానో దేవుడు ప్రేమించి ఉన్నతమైన స్థితిలో నిన్ను దేవుడు దీవిస్తూ ఉంటాడు. కాబట్టి తల్లిదండ్రుల మాట వింటూ ఉండాలి. నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు నీ తల్లి గర్భంలో పడినప్పుడు మనుషులు ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోవాలి, కానీ దేవుడిని చూసి నిన్ను దేవుని బిడ్డలారా చక్కని రీతిగా అలంకరణ రీతిగా దేవుడు తీర్చిదిద్దాడు దేవుని బిడ్డలారా. కాబట్టి దేవునికి మనం ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. దేవుని వినయ విధేయతగా జీవిస్తూ ఉండాలి. ఎస్తేరు వలె నేను ఆయనను ఎరుగుదును, కావున విశ్వాసము నిరీక్షణ ప్రేమను ఈ 3 నిలిచి ఉండు, వీలో శ్రేష్టమైనటువంటిది ప్రేమ. చిన్నపిల్లగా ఉంది, ఎక్కడికి ఎవరు పట్టించుకోలేదు, అవునే కదండి. ఇప్పుడు పెద్దవారి సంఖ్యలోకి వెళ్ళింది కనుక మరి ఏం చేయాలి? ఇప్పుడు తల్లిదండ్రులు పట్టించుకొని ఉంటారు, లోకులు కాకి లాంటి వారు. కాబట్టి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా తల్లిదండ్రులతో చెబుతూ ఉండాలి, జాగ్రత్త వహించాలి. చిన్నప్పుడు పిల్లలతో ఆడో పాడో తిరిగావు, చక్కగా చేస్తావు. ఇప్పుడు నీ కుటుంబానికి గొప్ప ఘనత కలుగుతుంది బిడ్డలారా. చిన్నవాళ్ళే తలంచావు, చిన్నవాళ్ళే మాట్లాడావు, అటు ఇటు తిరిగావు, ఎక్కడికి వెళ్ళినా ఎవరు పట్టించుకోలేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను పట్టించుకునే సమయం కాబట్టి నువ్వు జాగ్రత్త వహించాలి. సమయానికి ఇంటికి రావాలి, చక్కగా తల్లిదండ్రుల మాట వినాలి, దేవుని ఎంత భయభక్తులుగా ఉండాలి. అప్పుడే నేను ఎంతగానో దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, యవ్వన కాలం అటువంటిది చాలా భయంకరమైన కాలం. ఈ కాలంలో జాగ్రత్త వహించాలంటే దేవుని వాక్యాన్ని విని దాన్ని చదివినట్లయితే బిడ్డ ఎటు కూడా తొట్టిలనికి అవకాశం ఉండదే. కాబట్టి మరి నేను శాంపుల్గా చెప్పేది ఏంటంటే దేవుని యందు వినయ విధులుగా జీవిస్తూ ఉండాలి, దేవుని మాట వింటూ ఉండాలి. అప్పుడే అన్ని విధాలుగా దేవుడు నిన్ను దీవించి ఉన్నతమైన స్థితిలో నిన్ను దీవిస్తూ ఉంటాడు. ఇప్పుడు స్త్రీలు సంఖ్యలో చేర్చారు, నిన్ను పెద్దవారి సంఖ్యలో చేర్చారు. కాబట్టి పెద్దవారి వలె గౌరవించుకుంటూ వినయ విధేయతలు కలిగి నువ్వు మీరు మాట్లాడినట్లయితే దేవుడు ఎంతగా నిన్ను దీవిస్తూ ఉంటాడు దేని బిడ్డలారా. కాబట్టి ఈ లోకంలో ఎవరు మర్చిపోయినా కానీ దేవుడు మాత్రం నిన్ను మర్చేవాడు మాత్రము కానే కాదు. కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలి. బైబిల్లో ఉంది, పిల్లల కోసమే తల్లి ఏ కూజాము లేచి నీళ్లు కుమ్మరించగా నువ్వు నీ బిడ్డల కోసం నువ్వు ప్రార్థన నువ్వు చేయాలి అని. అంతనే పౌలు గారు ఎపిసరేసం లేక వినాలి. అంతేగాని నేను పెద్ద అయిపోయాను కదా, మా నాన్నగారి మాట, మా అమ్మ మాట, మా తాతయ్య మాట నాకు లెక్కలేని తిన్నట్లయితే చివరికి పాడైది నువ్వే. కాబట్టి వారి మాటని వినాలి, వారికి లోపాటు జీవిలారా. తల్లిదండ్రులారా, మీ పిల్లల్ని ఏం చేయమన్నాడు?
ప్రభు యొక్క శిక్షలోను బోధలో వారిని మీరు పెంచుడే. అది తల్లిదండ్రులు కూడా చెప్తారు, పిల్లలకు చెప్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులుగా మనము మన బిడ్డల విషయంలో జాగ్రత్త వహించి వారిని మరి ఆలాపన చూస్తూ ఉండి నీతో ప్రకారంగా మందిరాన్ని తీసుకెళ్ళి పాటలు వాక్యము మరి చదివించి ప్రార్థన చేయించినట్లయితే వారు ప్రేమగల జీవిస్తూ ఉంటారు. ఎటువంటి బిడ్డను దేవుడు దీవించి అనేక రీతిలుగా కుటుంబానికి మంచిగాను మర్యాదగాను దైవికంగా ఉన్నటువంటి కృప దయచేయమని చెప్పి ఆ ప్రభు కోసం మనం ప్రార్థన చేద్దాం. పెళ్లి కుమార్తెగా బిడ్డను చక్కగా అలంకరించబడ్డారు. ప్రియ బిడ్డలు మరి శ్యాంబాబు గారిని ప్రియాంకని ప్రేమించటువంటి కుమార్తెని దేవుడు అనుగ్రహించారు. కాబట్టి ఆ ప్రియాంక మరి బిడ్డ శ్యాంప్రియ భయభక్తులుగాను ఉన్నటువంటి కృపని ఆ బిడ్డకు దయచేయమని చెప్పి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి దయచేయమని ఆయన దయాకిరణలు దయచేయమని చెప్పి ఆ బిడ్డ కోసం వారి కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు జరగబోయే కార్యక్రమంతో కూడా దేవుడే మరి చక్కటి వాతావరణం గ్రహించారు. కాబట్టి పెద్దవారు సంఖ్యటువంటి మరి శ్యాంప్రియని వారి కుటుంబాన్ని దేవుడు దీవించమని చెప్పి వారి కోసం మనం ప్రార్థన చేద్దాం. నేను శ్యాంప్రియ చెప్పింది ఏంటంటే నీవు లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూసి వాక్యం ఎందునో పాటలు ఎందునో చక్కగా పాటలు పాడుతుంది, మందిరానికి వస్తుంది. వాళ్ళ అమ్మ కూడా చక్కనటువంటి పాటలు పాడుతూ ఉంటుంది. అలాగనే తన కుమార్తె కూడా చక్కని స్వరాలతో దేవుణ్ణి ఇస్తాం. హల్లెలూయా. మందిరానికి వచ్చి చక్కని పాటలు బిడ్డలు పాడుతూ ఉంటారు. కాబట్టి వారి కుటుంబాన్ని బిడ్డలు కూడా దేవుడు దీవించమని వారి కోసం ప్రార్థన చేద్దాం. ఈ మాటలో దేవుడు దీవించును గాక. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. శ్యాంప్రియ తల్లి ఒక చక్కని పాట పాడుతుంది. పాట పాడిన తర్వాత మన సాల్మన్ రాజు గారు బైబిల్ వాక్యాన్ని వివరించవలసిందిగా కోరుచున్నాం. నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నాతో ఉండేది నీ పాటే యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా, నాలో ఉండేది నీ పాటే యేసయ్యా, నాలో ఉండేది నీ మాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. మంటి పురుగునైనా నన్ను ఎన్నుకొంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు, మంటి పురుగునైనా నన్ను ఎన్నుకొంటివి, విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు, నీకెవరు సాటిరారయ్యా, నీకంటే లోకంలో గనులెవరేసయ్యా, నీకెవరు సాటిరారయ్యా, నీకంటే లోకంలో గనులెవరేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా, నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్యా, నిలకడగా ఉండేది నీ మాటే యేసయ్యా. ఈ లోక స్నేహాలన్నీ మోసమే
చర్చ్లో చేయగలిగాను మొట్టమొదట. అందులో ప్రభు కృపలో మరి అత్తమ్మ గారు, మరి మా అమ్మ గారు, వారి జీవితంలో ఏకైక కుమారుడు. చిన్నాన్నగారికి అయితే 2 బిడ్డలు, మా నాన్నగారికి 6. నిన్న మధ్యాహ్నం కూడా చాలా తారుమారుగా ఉంది. మేమెంతో ప్రార్థన చేసాం కార్యక్రమం. మరి మా శ్యాంబాబు చాలా మరి వారి కుమార్తెను ఆనందపరచాలని, నాకు 2 బిడ్డల విషయంలో కూడా ఇలాగ ఆనందపరిచారు. చాలామంది దేవుడు చేసిన మేలు మర్చిపోతారు. దేవుని బిడ్డలారా, ఈ కార్యం చేయటం దేవుడు ఆయనకు మహిమ, ఈ యొక్క శ్యాంబాబు కుటుంబానికి దీవెన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి సమయంలో ఒక మాట నేను చూపించి నేను మరి ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన జీవితానికి, మన జీవితం ఎలాగా పవిత్రపరుచుకుని మన హృదయాన్ని ఈ యొక్క పాపలోకంలో దేవునికి ఇష్టమైనకున్నాము, రక్షణ పొందుకున్నాము చెప్తారు, కానీ బైబిల్ ధ్యానం చేయరు, బైబిల్ చదవరు. అందుకనే జ్ఞానాన్ని, దేవుని గురించిన జ్ఞానాన్ని సంపాదించుకోలేకపోతున్నాం. ఒకప్పుడు నాకు అసలు బైబిల్లో ఏ గుర్తు ఏమి కూడా రావు లోకంలో ఉన్నప్పుడు, కానీ ప్రభువులో ఉన్నప్పుడు ఈ బైబిల్ గ్రంథాన్ని నేను ప్రభు యొక్క దృష్టికి ఇలా పూస్తే ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా నాకు కనబడితేనే ఉంటాయి. ఒకసారి చదివాను, 2సారి చదువుతున్నాను, ఎందుకంటే నేను 6వ తరగతి చదువుకున్నాను. అందుకని ఎక్కువ బైబిల్ గ్రంథాన్ని నేను చదివితే అది ఆనందం వచ్చేస్తుంది నా జీవితంలో. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాంటి అనుభవాలు మనకు కలిగి ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో 2 తిమోతిలోకి రాసిన పత్రికలో పౌలు మంచి మాటను యవనస్తుల గురించి రాసి పెట్టాడు. చూడండి, ఒకసారి చదవండి. 2వ అధ్యాయం 22వ వచనము. మరి జాంప్రియా యవన బిడ్డగా దేవుడు సిద్ధపరిచారు కాబట్టి ఆ జీవితంలో ఏం చేయాలి అనేది అక్కడ చక్కగా దేవుడు రాసి పెట్టాడు. చదవమ్మా. నీవు యవనెచ్చల నుండి పారిపోము. దగ్గర పశ్చాత్తాపడిన వ్యక్తులు, కానీ యోసేపు మట్టుకు పాపం చేయలేదు యవన కాలంలో. బైబిల్ గ్రంథం ఆయన పవిత్రుడిగా ఉన్నాడు. అందుకనే ఈరోజు కూడా మనము మన యవనస్తులు కూడా ఈ రోజున చెడుకు లోనైపోతున్నారంటే కేవలం వాక్యం అనేటువంటి దేవుడు హృదయంలో లేకపోవటం. అందుకని బైబిల్ చెప్తుంది 119 కీర్తన 11వ వచనం చదివితే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు దేవా నీ వాక్యం నా హృదయంలో ఉందిగా. ఏ సహవాసం కలిగి ఉండాలంటే యవన కాలంలో మరి 3వ అధ్యాయంలో 11వ వచనం అంటాడు, నేను పిల్లవాడిగా ఉన్నప్పుడు పిల్లవాడిగా తలంచాను, ఇప్పుడు పెద్దవాడైనా కాబట్టి పిల్లవాడి చేష్టలు మానేశాను. ఇంకా చిన్న పిల్లగా ఉండటానికి వీల్లేదు. నువ్వు బైబిల్ చదువుకోవాలి చక్కగా దేవుని సన్నిధికి ప్రార్థన, మీ యొక్క చర్చిలో ప్రార్థన ఉంటే ఎక్కడన్నా ప్రార్థన చక్కగా వెళ్ళి చక్కగా పాటలు పాడి వాక్యం చదివి వాక్యం విని నీ జీవితాన్ని పవిత్రపరచుకుని రాబో కాలంలో దేవుని మహిమ కొరకే నీ కుటుంబం వర్తిల్లాలని నేను ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించి ఈ మాటలు ఆశీర్వదించును గాక. ఆమేన్. మాస్టర్ గారు కమల్ రాజు గారిని వచ్చి ఒక 5 నిమిషాల పాటు దేవుని వాక్యాన్ని వివరించవలసిందిగా కోరుచున్నాం. మెచ్యూరిటీ అంటే ఏమిటి? జ్ఞానము. ఇప్పుడు పాపకి కావలసినది ఏమిటంటే జ్ఞానము. తల్లిదండ్రుల దయందును దేవుని దయందును పాప వర్ధిల్లాలి. దేవుని నామానికి మహిమ ఘనత కలుగునుగాక. ఈ పాపకి ఇవ్వబడిన వాగ్దానాలు ఏమిటంటే, నేను ఎక్కువ టైం తీసుకుంటానేమో అనుకుంటున్నారేమో, ఎక్కువ టైం తీసుకోను, షార్ట్ అండ్ స్వీట్గా నేను దీనిని ముగిస్తాను. మొదటిగా ఈ పాపకి కావలసినది ఏంటంటే ఎదిగి ఫలించటం. యెరెమయా గ్రంథము 12వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనము చూసినట్లయితే ఎదిగి ఫలించాలి, తనను ఎదిగి ఫలించాలి. అది రాజుల గ్రంథంలో తన్ని ఎదిగి ఫలించాలి. ఇదంతా ఈ బిడ్డకి జ్ఞానముతో నింపబడిన మాటలు. ఇవి తల్లిదండ్రుల యందును, సంఘమందును, ప్రజల యందును, మరి ఎడ్యుకేషన్ యందును, నిత్యము కుటుంబమందును వరదిల్లడానికి ఇచ్చిన దేవుని ఇచ్చిన మహాకృప. అయితే మంచి ఫలము ఫలించాలి, పొందుకుంటూ ఉండాలి. క్రమము, వెలుగు ఫలము, వాక్య ఫలము, ఇవన్నీ మైండ్ మెచ్యూరిటీలో వచ్చేవి. మా పిల్లది పెద్దదైందని చెప్పుకునేది కాదు ఇది.
ఇది మైండ్ మెచ్యూరిటీ. ఒక కుటుంబంలో పాపకు కావలసిన మైండ్ మెచ్యూరిటీ, జ్ఞానమందును ప్రజల దయ నిత్యం ఆ బిడ్డ పొందుకోవాలి. సన్నిధి యొక్క దీవెన ఈ బిడ్డకి ఎప్పుడూ కావాలి. నీతి ఫలం పొందుకోవాలి, నిత్యము దయ ఫలము పొందుకోవాలి, వెలుగు ఫలము పొందుకోవాలి, వాక్య ఫలము పొందుకోవాలి. ఈ బిడ్డ నీతి ఫలము పొందుకోవాలి. ఈ బిడ్డకి కావలసింది అది తల్లిదండ్రుల దగ్గర నుంచి, అలాగనే సంఘమును దగ్గర నుంచి వస్తుంది. ఇదంతా జ్ఞాపకం పెట్టుకోండి సహోదరి సహోదరులరా. ఈరోజు ఈ కూడిక ద్వారా ఈ బిడ్డ ఆశీర్వదించబడుతుందని నేను నమ్ముచున్నాను. అటు కృప, అటు ఆశీర్వాదము, అటు దీవెన మనకి మనందరికీ కలుగునుగాక. ఆమెన్. ఈ అవకాశం ఇచ్చిన దైవజనులకి ప్రత్యేకమైన వందన. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభుని స్తుతించుచున్నది, నా రక్షకుడైన దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. ఏలన ఆయన తన దాసిరాలి దీనావస్థను కటాక్షించెను. ఇక నుండి తరతరముల వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. ఏలన సర్వశక్తిమంతుడు నా ఎడల గొప్ప కార్యములు చేసెను. ఆయన నామము పవిత్రమైనది. ప్రభు పట్ల భయభక్తుల కలవారి మీద ఆయన కనికరము తరతరముల వరకుండును. ఆయన తన బాహుబలమును చూపి అహంకారుల దురాలోచనలు విచ్ఛిన్నము గావించెను. అధిపతులను ఆసనం నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. ఆకలిగొన్న వారిని సంతృప్తిపరచి ధనవంతులను ఉట్టి చేతులతో పంపివేసెను. మన పితామహులు అబ్రహామునకు అతని సంతతి వారికి తరతరముల వరకు చేసిన వాగ్దానము ప్రకారము తన దేవుని యొక్క ఆశీర్వాదాలు అందరూ కూడా నిలబడండి. మనమందరము కూడా భక్తితో విశ్వాసముతో ఆహ్వానించుకుందాం. ఆత్మమా దిగిరమ్ము, పవిత్రాత్మమా దిగిరమ్ము, ఆత్మమా దిగిరమ్ము, పవిత్రాత్మమా దిగిరమ్ము, దివ్యవరములను గ్రహింప ప్రేమతో దిగిరమ్ము, దివ్యవరములను గ్రహింప ప్రేమతో దిగిరమ్ము, ఆత్మమా దిగిరమ్ము, పవిత్రాత్మమా దిగిరమ్ము, ఆత్మమా దిగిరమ్ము, పవిత్రాత్మమా దిగిరమ్ము, ఓ ఆత్మమా ఇమ్ము వివేక గుణమును, ఓ ఆత్మమా ఇమ్ము విజ్ఞాన వాక్కును, తండ్రి కుమారుల అనురాగవంతమ మాపై దిగిరమ్ము, తండ్రి కుమారుల అనురాగవంతమ మాపై దిగిరమ్ము, ఆత్మమా దిగిరమ్ము, పవిత్రాత్మమా దిగిరమ్ము, ఆత్మమా దిగిరమ్ము, పవిత్రాత్మమా దిగిరమ్ము, ఓ ఆత్మమా ఇమ్ము ప్రవచించు బలమును, ఓ ఆత్మమా ఇమ్ము స్వర
కూడా కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాం. అదే విధముగా మానవ జన్మలో అతి శ్రేష్టమైనటువంటి జన్మ స్త్రీ జన్మ. దేని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎవరికి ఉన్నటువంటి గొప్ప వరాన్ని స్త్రీకి మాత్రమే దయచేశాడు. అదేమిటంటే ఆయన వలె సృష్టికర్తగా మారడం. స్త్రీ మాత్రమే దేవుని యొక్క సృష్టిని పెంచగలదు. కనుక అటువంటి గొప్ప వరాన్ని స్త్రీగా శ్యాంప్రియను దేవుడు చేసినందుకు మనమందరము కూడా వందనాలు, కృతజ్ఞతలు అర్పించాలి ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. అత్రం హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి ఈరోజు దైవజనులు అందరూ కూడా చక్కగా వాక్యాన్ని అందించారు. మరి ఈరోజు మనం విన్నటువంటి సువిశేషములో మరియ తల్లి దేవునికి వందనాలు, కృతజ్ఞతలు అర్పిస్తూ ఉంది. దేవుడు ఆమె జీవితములో మరచిపోయినటువంటి గొప్ప కార్యాన్ని చేసినందుకు, అదే విధముగా ఎంతోమంది స్త్రీలున్నా సరే వారందరినీ కూడా విడిచిపెట్టి మరియ మాతను మాత్రమే తన ఏకైక కుమారునికి జన్మనిచ్చే భాగ్యాన్ని దయచేసినందుకు మరియ తల్లి వందనాలు, కృతజ్ఞతలు అర్పిస్తుంది ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. కనుక అదే విధముగా మనం బైబిల్లో చూసినట్లయితే చాలామంది స్త్రీలు ఆదర్శమైనటువంటి జీవితాన్ని, గొప్ప జీవితాన్ని జీవించి ఉన్నారు. మరి ముఖ్యముగా మరియ తల్లి దేవుని యొక్క మాటను స్వీకరించక ముందు, స్వీకరించిన తర్వాత ఏ విధంగా అయితే పవిత్రంగా తన యొక్క జీవితాన్ని అంతటినీ కూడా దేవునికి సమర్పించి వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారంగా జీవించిందో అదే విధముగా నీవు కూడా జీవించాలి. యవన ప్రాయంలో ప్రవేశించినటువంటి నీవు అది జీవించాలని మేమందరము కూడా ఆశిస్తూ ఉన్నాము. కనుక ఈ ముగ్గురు వ్యక్తులను, అదేవిధంగా బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్త్రీని, పుణ్య జీవితం జీవించినటువంటి స్త్రీని ఆదర్శంగా తీసుకుని జీవించడానికి ప్రయత్నం చేయమని మేమందరము కూడా నీకు సలహా ఇస్తూ ఉన్నాము. కనుక ఎదగడానికి ఎవరు తోడ్పడాలి అంటే తల్లిదండ్రులు తోడ్పడాలి. తల్లిదండ్రులు ఇచ్చేటటువంటి సుమాతృకలోనే బిడ్డలు జీవిస్తూ ఉంటారు ప్రేమటువంటి సహోదరి సహోదరులారా. ఒకసారి తల్లిదండ్రుల పట్లే బిడ్డలు కూడా ఎదుగుతారు అని ఈ యొక్క సంఘటన మనకు తెలియచేస్తూ ఉంది. ఎప్పుడైతే తల్లిదండ్రులు భక్తిగా, విశ్వాసంగా బిడ్డలకు సుమాత్రని ఇస్తూ జీవిస్తూ ఉంటారో అప్పుడే వారి యొక్క జీవితము కూడా ఆనందంగా, సంతోషంగా సాగుతూ ఉంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అయితే నీ యొక్క జీవితాన్ని నీవు మలచుకోవాలడము నీ మీదే ఆధారపడి ఉంటుంది. శ్యాంప్రియ, నీ జీవితము నీవే సంతోషంగా ఉండాలన్నా, ఆనందంగా ఉండాలన్నా, తప్పుడు మార్గములో నడవాలన్నా, చెడిపోవాలన్నా సరే నీ మీదే ఆధారపడి ఉంటుంది. వీరందరూ కూడా నీకు ఒక సుమాతృకను ఇవ్వడం మాత్రమే చేస్తారు. కానీ అది ఏది నిజము, ఏది అబద్ధము, ఏది చేస్తే మంచిది, ఏది చేయకపోతే మంచిది అనేటువంటిది నీ మీద ఆధారపడి ఉంటుంది. ఒక మార్గంలో నడవాలి అన్నా నీ మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఎల్లవేళలా కూడా ఆలోచించేటువంటి ఆలోచనలో, వేసేటటువంటి ప్రతి ఒక్క అడుగులో కూడా దేవుని యొక్క సహాయము కోరుకుంటూ జీవించినట్లయితే నీ యొక్క జీవితము ఎల్లవేళలా కూడా ప్రభునందు 30 60 100 ఫలిస్తూ ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మరి ఈ బిడ్డ కోసం ప్రార్థన చేయడానికి వచ్చినటువంటి మనమందరము కూడా ఈ బిడ్డ ఎల్లవేళలా కూడా దైవ భయము కలిగి, దేవుని పట్ల విశ్వాసం కలిగి అభివృద్ధి చెందేలాగా ఉండాలని మనమందరము కూడా ఈ యొక్క సమయంలో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలో ఉంచుకొని శ్యాంప్రియ కోసం, వారి యొక్క కుటుంబం కోసం ప్రార్థన చేద్దాం. సర్వమును సృష్టించి పాలించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, గడిచినటువంటి కాపుదలలో శ్యాంప్రియను భద్రపరిచి
ఆశీర్వదించినందుకు నీకు లెక్కలేనటువంటి వేలాది స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు. దయగల ప్రభువా, కృతజ్ఞతలు. రోజు కుటుంబం అంతా కూడా ఆనందంగా, సంతోషంగా ఈ ప్రాంతం అంతటినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా శ్యామ్ ప్రియపై నీ యొక్క ఆశీర్వాదాలను దండుగా మెండుగా కుమ్మరించండి. ప్రమాదకరమైనటువంటి వయసులో బిడ్డ ప్రవేశించి ఉండగా ప్రభువా, ఎల్లవేళలా కూడా నీ యొక్క కాపుదలను దయచేయండి. ఎల్లవేళలా కూడా బిడ్డ బైబిల్లో ఉన్నటువంటి పవిత్ర స్త్రీమూర్తులను ఆదరణగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని జీవించడానికి కావలసినటువంటి అనుగ్రహాలను దయచేయండి అని ప్రార్థిస్తూ ఉన్నాము. యవన కాలములో ఎటువంటి శోధనలకు, ఎటువంటి చెడు అలవాట్లకు గురి కాకుండా బిడ్డ చుట్టూ కూడా నీ యొక్క బంగారు దూతలను కావలిగా ఉంచి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాము. ప్రేమగల తండ్రి, తోబుట్టువులు, బంధుమిత్రులందరూ కూడా సహకరిస్తూ ఉండగా ప్రభువా, మరి వీరందరూ కూడా బిడ్డ చేరుకునేటువంటి గమ్యస్థానానికి తోడ్పడే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, బిడ్డకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను నీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము. శ్యామ్ గారిని, ప్రియాంకలను దీవించి ఉన్నాము. మరి ముఖ్యంగా కుటుంబ జీవనము కోసము దేశాన్ని విడిచిపెట్టి వేరే దేశానికి వెళుతూ తెలియనటువంటి ప్రజలతో మెలుగుతూ ఉండగా నీవే వారికి తోడునేడగా ఉండి ఎటువంటి కష్ట నష్టాలు వారికి రాకుండా వారిని నీ యొక్క కాపుదలలో కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా ప్రియాంకను కూడా దీవించి ఆస్వాదించండి. ఆ బిడ్డ ఉత్తమమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నతమైనటువంటి ఇల్లాలుగా మెలిగే భాగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. వారు దయచేసినటువంటి కుమారుణ్ణి దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఇదిగో నాయన, ఈ యొక్క సమయములో కుటుంబరావు గారిని, విక్టోరియమ్మ గారిని మీకు సమర్పించి ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ బిడ్డలందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలను ప్రసాదించండి. మరి ముఖ్యంగా ప్రభువా, వృద్ధాప్యములో ప్రవేశిస్తూ ఉండగా వీరికి ఎటువంటి అనారోగ్యము రాకుండా నీ యొక్క కాపుదలలో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ముఖ్యంగా కూడా నీ పరిశుద్ధ రక్తాన్ని ప్రోక్షించి తల్లిని శుద్ధి చేసి పరిపూర్ణ ఆరోగ్యముతో అనునిత్యము కూడా నీ స్తుతించి ఆరాధించే భాగ్యాన్ని దయచేయమని వేడుకొనుచు ఉన్నాము. ఇదిగో నాయన, ఈ కుటుంబముతో సంతోషించడానికి, ఆనందించడానికి వచ్చినటువంటి బంధుమిత్రులను, స్నేహితులను, శ్రేయోభిలాషులను అందరినీ కూడా దీవించి ఆస్వాదించి నీ యొక్క అనుగ్రహాలతో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. వీరి యొక్క ప్రయాణములో ఏ విధంగా అయితే తోడ్పడి ఉన్నావో వీరి యొక్క తిరుగు ప్రయాణములో కూడా తోడ్పడి క్షేమంగా వీరి గృహాలు చేరే భాగ్యాన్ని దయచేయండి. దయగల ప్రభు వేడి ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక, ఆమేన్. అందరికి వందనాలు. ఈ సమయంలో మన మధ్యలో ఉన్న ఉపదేశ మాస్టర్లు, అదేవిధంగా విచారణ గురువులు ముందుగా పాపకి అక్షంతలు వేస్తారు. తర్వాత పరిశుద్ధమైన పొదరిల్లో మనసే మందిరమాయే, నామదిలో దీపము నీవే. ఆశ్రయించిన వారికి ఉదయించు సూర్యుని వలనే నిరంతరం నీ మాటతో ప్రకాశింపచేయుదువు.
పొదరిల్లు మనసు మందిరమాయే నామదిలో దీపము నీవే ప్రేమే శాశ్వతమైన కమ్మనైన నీ ఉపదేశం విజయమిచ్చే శోధనలో ఖడ్గము శ్రమలో కరువు సీమలో సిరులకించే నీ వాక్య ప్రవాహం పైన దీవెన వర్షము కురిపించితివి ఘనమయ్యా వర్ణింపనాతరమా ప్రేమే శాశ్వతమైన శ్యామ్ గారు అదేవిధంగా ప్రియాంక ఇద్దరు త్వరగా ఒకసారి రండి మీరే. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన ఇది ప్రేమ ఎన్నడైనా మారనిది సంవత్సరాలెన్నో దొల్లినా నా ఎడ నీదు ప్రేమ నిత్యము నూతనమే దినములు గడిచిన సంవత్సరాలెన్నో దొల్లినా నా ఎడ దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నీవు కరుణతో ప్రతి ఉదయం సంతోష కారణముగలు ఎలా సంతోష కారణముగా నన్నిల చేసినావు నీకే స్తోత్రము పాతవి గతించిపోవును సమస్తం నూతన మగును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడ తదుపరి కార్యక్రమంలో రాక్షసుడి ఫిల్మ్ నుంచి మళ్ళీ ఇది రాని రోజు మాకి చక్కని సదవకాశం కల్పించినటువంటి మందవారికి అలాగే ధన్యవాదాలు తెలుపుతూ ఇళయరాజా సంగీత సారథ్యం సూపర్ మూవీ చిత్రం రాక్షసుడి ఫిల్మ్ నుంచి మళ్ళీ నీ కళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు
పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా ఈ కళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తప్పుకు వెళ్ళకు దయలేరా అసలు మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పెంచమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా అరే నాగాలే తగిలినా నా నీడే తరిమినా ఉరకవా పరకవా మామా ఎంతో మది మారినా ఇంతేనా అంగన మదిని నీటు మధురమైన మనవిని వినుమా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమన నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కంది చిందే నేసెగలు ప్రతి కొమ్మ కరిగింది తొలి ఈ పాటను ప్రశంసేవారు చిన్న ఆర్కెస్ట్రా ఫ్రమ్ మత్స్యపూరి మాకి చక్కని సద అవకాశం కల్పించినటువంటి మందవారికి అలాగే చిరంజీవి శ్యాంప్రియకు కంగ్రాచులేషన్ చెప్తూ శశి ఫిల్మ్ నుంచి థ్యాంక్ యూ వెరీ మచ్. దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్నిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మ జన్మలా జంటవ్వనా ఒక లోకం నువ్వే లోకంలో నా అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందవే ఏకాయకి కోపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాన్ని నా వెలిగించావే ఇవ్వనా కళ్ళతోటి నిత్యం నుండి క్షణమైన కనబడుకుంటే ప్రాణమాగలే
అడుగైన దూరం వెళితే ఊపిరాడదే నిన్నులే ఒకే ఒక లోకం నువ్వే లోకంలో నా అందం నువ్వే అందానికి హృదయం నువ్వే నాకే అందవే ఏకాయకి కోపం నువ్వే కోపంలో నా దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణానిలా వెలిగించావే నిన్నుగా ప్రేమించనా నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుండనా జన్మ జన్మలా జంటవనా కొట్టేవేళ పిల్ల పాప పటవేళ సంద పొద్దుల కాడ ఎవరికి సందో ఏమవుతుందో ఎవరికి సంగిన బింది అలాగే చిరంజీవి శ్యాంప్రియకు కాంగ్రాచులేషన్ చెప్తూ అలాగే మాకు చక్కని చదివే అవకాశం కల్పించినటువంటి మందా వారికి మా చిన్న ఆర్కెస్ట్రా మచ్చిపూడి వారి తరఫున ధన్యవాదాలు తెలుపుతూ లాటిలు ఉన్నది గిండంటే టించం తుంకల్లా డిజెటిల్లు పేరు విన్ని స్టైలే వేరు సుఖమో హీరో తీరు పెట్టదే తీను మారు డిజెటిల్లు పెట్టదే మానేదే అందరే జల్లినట్టు మసుగా నవ్వాడంటే ఒరిలా దిల్లే పట్టు అన్న ఫోటో పెట్టు కిలో పెట్టు డిజైన్లో పెట్టు మెసేజ్ల పెంచు పెట్టు బాక్సుల పట్టరు ఇన్ని సొందే పేరు కన్నేసి కొట్టిందంటే దత్తదిల్లు డాన్స్ పేరు డిజైన్ తదుపరి వ్యాఖ్యలోనండి నందమూరి బాలకృష్ణ నటించిన చిత్రం అఖండ ఫిల్మ్ నుంచి జై బాలయ్య.
ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. చిక్హాల్ తప్పదమ్మా ఫిలిం నుంచి శ్రీవల్లి థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీవల్లి థ్యాంక్ యూ వెరీ మచ్. చూపే బంగాళీ మాటే మాణిక్యమాయనే చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే నరత్నమాయనే అందనంలో చూస్తే చాలు చాలనుకున్నానే చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే కడలిలాగా కలుపుకోనా థ్యాంక్ యూ
ఆకాశం ఇద్దామనుకున్నా మబ్బులు నిన్నే కమ్మేసాయని మానేస్తూ ఉన్నా అంత తాలి చేసి నీకు కట్టనా నీలి నీలి ఆకాశం ఇప్పుడేంటున్నా చూపులో ఒలిగి జాలి నువ్వులే ఆ జాలికి మారివా ఏమేవాలి పైగలిగిన దేవుడే మనవలు కలిపావులే ఉరుసికి దేవుడికి ఇవ్వాలి నీదో ఇవ్వాలి కానుక ఎంతో ఇది కాని ఆశగా ఇది నీ సాటి రాధిక అంటూ కలిసాను పూర్తిగా తొలికి మళ్ళీ జన్మలోనే నిన్ను చేరనా నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా నీ హృదయం ముందర ఆకాశం చిన్నది అంటున్నా గున్న మావిడి పుల్లగా గున్న మావిడి తోటకి గున్న మావిడి పుల్లగా గున్న మావిడి తోటకి రావండి ఉంది బావా మనము కలుసుకునే చోటికి రోజు ఆడుకునే చోటికి జీడి గింజలు ఇల్లాటలు అరే పత్తి గింజలు ఎల్లాటలు అరే పత్తి గింజలు పుల్లటలు అటు చుట్టుకాడు తగులాట ఇది ఈతకాడు చుట్టుకాడు ఎదులాట అటు చుట్టుకాడు తగులాట ఇది ఈతకాడు చుట్టుకాడు ఎదులాట కర్రమన్న గడ్డల్లో ఎగురులాట అరే మునక్కాయ చెట్టు కింద ముద్దులాట నీ కర్రమన్న గడ్డల్లో ఎగురులాట అరే మునక్కాయ చెట్టు కింద ముద్దులాట అరే జీడి గింజ జీడి గింజ జీడి గింజ జీడి గింజ జీడి గింజలు ఇల్లాటలు అరే పత్తి గింజలు పుల్లగలు జీడి గింజలు ఇల్లాటలు అరే పత్తి గింజలు అటు చేమంతు చెట్టు కింద చించులాట ఇటు గజ్జగా చెట్టు కింద చించులాట అటు గుమ్మంతి చెట్టు కింద చించులాట ఇటు గజ్జగాయ చెట్టు కింద గీచులాట సన్నని చుట్టుకాడు చిందులాట దుప్పట్లు నాగవంతులాట సన్నని చుట్టుకాడు చిందులాట దుప్పట్లు నాగవంతులాట జీడి గింజ జీడి గింజ జీడి గింజ జీడి గింజలు ఇల్లాటలు అరే పత్తి గింజలు మన్మథ రాజా పల్లె వయసు దోపిడి చేతి చుట్టులు తోటి చుట్టూ కొలతే చుట్టుకు నా పచ్చి పారాలపై పిచ్చి పేదాలతో గిచ్చి గిచ్చి బుద్ధి పెట్టు నా వయసుని నిండు పారసుకు చూసి చూసి బుద్ధి పెట్టు మన్మథ రాజా మన్నద రాజా మన్నద రాజా అరే మేక ఉండాలే గుంపులు గుత్తి గుంపుల గుత్తి ఉందా నాకు కుదిరింది పట్టి మారాలపై చుట్టి పేదాలపై గిచ్చే గిచ్చి లెక్క చెప్పేసి
అడ్డేస్తే పంపిస్తా తన్ని, ఎవడైనా అడ్డేస్తే పంపిస్తా తన్ని. చెక్క 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 కన్ను మీద పెట్టక పెట్టక చెక్క చెక్క చెం చెక్క 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 రిక్షా వల్ల రిక్షా వల్ల రిక్షా వల్ల అరే గర్రమన్న గడ్డల్లో జగురులాట, అరే మునకాయ చెట్టు కింద ముద్దులాట, అరే గర్రమన్న గడ్డల్లో జగురులాట, అరే మునకాయ చెట్టు కింద ముద్దులాట. అరే ఎవడైనా అడ్డస్తే పండిస్తా బండి, ఎవడైనా అడ్డస్తే పండిస్తా బండి. థ్యాంక్ యూ. ఒకసారి రికార్డ్ చేసింది, అదంతా రికార్డ్ చేయ ఎక్కువసేపు గిట్లు పట్టుకోమని చెప్పను. ఒక్కొక్క ఫోటో తీసేస్తాను, ఒక్కొక్కరు వచ్చి ఒక దుఃఖం వెళ్ళిపోతారు. చెప్పు మరి వాళ్ళకి చెప్పవా? Original song Niraj సంగీత సాహిత్యం సూపర్ చిత్రం మనోహర్ ఫిల్మ్ నుంచి శుభాకాంక్షలు రాసుకున్నాడు ఇప్పుడు. థ్యాంక్ యూ వెరీ మచ్. సంధ్యలో రంగు సెకండ్ సేవ అవకాశం కల్పించినటువంటి మంగళవారి గారి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఆర్గిన్ సంగ్ తదుపరి కార్యక్రమం చిల్హాల్ ఆర్గిన్ సంగ్ ఎందుకండి ఫోటో చేయడం చూసేసి నవ్వాలి స్మైల్ నవ్వాలి ఇంకా నవ్వాలి స్మైల్ మీ ఫ్యామిలీ మా యొక్క కార్యక్రమంలో లాస్ట్గా 2 పాటలతో ముగించబడను. లాటివ్గా డిజిటల్. థ్యాంక్ యూ. Thank you.
ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే ఊహలకు దొరకని సొగస ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరస రేపినది వయసున రభస నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే కదలని మగువా మాటలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కదని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రలిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే
తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా దేవదేవుడే పంపగా ఇలా దేవతే మా ఇంట అడుగే పెట్టెనంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మలా మా కోసం మళ్ళీ లాలి పాడేనంట తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా మెడలో తాళవన ప్రతి నిమిషం ఆయుధునే పెంచైనా కునుకప్పుడు కుదిరే నీ కన్నులలోన కలలన్నీ కాటుకనై చదివేనా చిన్ని నవ్వు చాలే నంగ నాచి కూనాముల్లో కాలు మింగే మూతి ముడుపు దానా ఇంద్రధనసు దాచి రెండు కళ్ళల్లోనా నిద్ర చెరిపేస్తావే అర్ధరాత్రిరైనా రాసోనిది ఏ గడియల్లో పుట్టావేనైనా నా ఊహల్లో నా ఊరేగింది నువ్వమ్మా నా బ్రహ్మచర్యం బాకీ చెరిపేసిందమ్మా ఏకాంతం లేక ఏకరువే పెట్టాయే ఏకంగా సంతోషాలన్నీ సెలవన్నది లేక మనతోనే కొలువయ్యే మొత్తంగా స్వాగతాలు లేని ఒంట్లో ఉండలేక విరహం కనుమరుగయ్యే మనతో వేగలేక కష్టం నష్టం అనే సొంత వాడు రాక కన్నీరొంటరాయే నిలువ నీడలేక ఎంత అదృష్టం నాదేనంటూ పగబట్టిందే నాపై జగమంతా నచ్చిందమ్మా 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 జన్మ నీలో సగమై బ్రతికే భాగ్యం నాదమ్మా మెచ్చిందమ్మా మెచ్చిందమ్మా నలుదున కుంకుమమ్మా వెయ్యల్లాలు శంకరు దీవించిందమ్మా తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మలా అల్లి బిల్లి వెన్న పాల నురగలా అచ్చ తెలుగు ఇంటి పూల కొమ్మలా లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లకుపేట టిల్లు అన్న డీజే పెడితే టిల్లా టిల్లా ఆడాలా మల్లేసన్న దావత్ల పన్ను గాని భారత్ల టిల్లు అన్న దిగిందంటే డించక్ డించక్ దుంకాలా డీజే టిల్లు పేరు విన్ని స్టైలే వేరు సోకేమో హీరో తీరు పట్టది తీన్ మారు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చన పెంచి కొట్టు బాక్సులు మరిగేటట్టు డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే తత్తరిల్లు డాన్స్ ఫ్లోరు డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టకునే నా మీద
093332 any function in the junction, call me. The name is DJ Tillu. అరే చంకీ షట్టు వీన్ని కుంగురు చుట్టు అట్లా ఎల్లిందంటే స్టార్లే సల్లం పట్టు ఏ గల్లీ చుట్టూ అట్లవే జల్లినట్టు మస్తుగా నవ్విందంటే పోరిలా తిల్లు పట్టు అన్న ఫోటో పెట్టుకుని జిమ్ సెంటర్లన్నీ పోటీ వడి వడి పబ్లిసిటీ చేస్తాయే. అలా నేను డీజే టిల్లు మాట్లాడుతున్నా లొల్లైతుంది. అయితే ఫోన్ పెట్టేవే. డీజే టిల్లు పేరు విన్ని స్టైల్ వేరు సోకేమో హీరో తీరు కొట్టది తిన్ను మారు. డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు వెచ్చన పెంచి పట్టు బాక్సులు మల్గేటట్టు. డీజే టిల్లు పేరు విన్ని సౌండ్ వేరు పెక్కేసి కొట్టిందంటే దత్తరిల్లు డాన్స్ ఫ్లోరు. డీజే టిల్లు పట్టు పట్టు డీజే టిల్లు పట్టు డీజే టిల్లు పట్టు కొట్టంగా నా మీదట్టు. लहराई लहराई ले 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 ले। लहराई लहराई गुंड వెచ్చనయే ఊహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. ఇన్ని నాళ్ళు ఎంత ఎంత వేచాయి కళ్ళలోనే దాగి ఉన్న అమ్మాయి. సొంత మల్లె చేరుతుంటే ప్రాణమంతా చెప్పలేని హాయి. లహరాయి లహరాయి గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. చెక్కిలితో సిగ్గుల తగువాయే రోజా పెదవులతో ముద్దుల గొడవాయే. వంటగదిలో మంటలన్నీ ఒంటిలోకే వంపుతుంటే మరి నిన్న మొన్న ఒంటిగా ఉన్నాయి నేడే. లహరాయి 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 గుండె వెచ్చనయ్యే ఊహలే గిరాయి. లహరాయి లహరాయి గోరు వెచ్చనైన ఊసులదిరాయి. పాలలనే మరిచే సరసాలే తేది. Jump in the deep end, trying to swim but you're sinking. I don't know
we be singing. I'ma raise my arms high. I'ma touch the skyline. I'ma sing it loud and loud. Let me be free. Padivaal bhadra vatakam kailendum tamborate nalla chadithirum mumbil channu kali kali thodangi anganagare padivaal bhadra vatakam kailendum tamborate nalla chadithirum mumbil channu kali kali thodangi padivaal 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 heartbeat racing. What you feel when your feet hit the pavement? Keep on reaching, hold on to what you believe in. Don't gotta learn what they teaching, no, no, don't believe what they preaching. Remember the meaning, this old folk song we be singing. I'ma raise my arms high. I'ma touch the skyline. I'ma sing it loud and loud. Let me be free. Padivaal bhadra vatakam kailendum tamborate nalla chadithirum mumbil channu kali kali thodangi anganagare padivaal bhadra vatakam kailendum tamborate nalla chadithirum mumbil channu kali kali thodangi padivaal 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 nagari padivaal padivaal വേദാള വാഹനമേറി പോകുന്നു തമ്പുരട്ടി ദാരിക പുരസന്നിധി തന്നിൽ ചെന്നടുക്കുന്നു അങ്ങനങ്ങനെ പോരിക പോരിനു വേഗം അസുരേഷ ദാരികനെ പരമേശ പുത്രിയനകും പത്ര ജ്ഞാന നോക്കിടാം അങ്ങനങ്ങനെ പടിവാള ഭദ്ര വടകം കൈലേന്തും തമ്പുരട്ടി നല്ല ചരിതിരും മുമ്പിൽ ചെന്നു കളി കളി തുടങ്ങി ಅಂಗನಗರಿ ಪಡಿವಾಳ ಭದ್ರ ವಟಕಂ ಕೈಲೇಂದು ತಂಬೂರಟಿ ನಲ್ಲ ಚಂಡಿತಿರು ಮುಮ್ಮಿ ಚೆನ್ನು ಕಳಿ ಕಳಿ ತೊಡಂಗಿ నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు తెచ్చేటి వేళ నీ మరిదిగా కిలిసు గొలుసు నీ పక్కన పక్కది లేదు చూడల పిల్ల నాది నక్కిలిసు గొలుసు నీ పక్క
Some keep a diary. Seems like